వేసింది ఎవరు తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న ఆయన. మరి ఇంతమంది కనుక్కున్నప్పుడు ఇవన్నీ వాడుతున్నావు, కానీ యేసు ప్రభుని ఎందుకు నువ్వు కనుక్కోలేకపోతున్నావు? ఎందుకు యేసు ప్రభుని తెలుసుకోలేకపోతున్నావు? ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన వారిని మాత్రం తీసుకుపోతాడు. నువ్వు భూమి మీద విడిచిపెట్టబడ్డావంటే నీకు చాలా ఇబ్బంది. ఎందుకంటే వధువు సంగముగా ఆయన నిన్ను తీసుకుపోతున్నాడంట. పరిశుద్ధతను కలిగి ఉండాలి. వివాహంలో కూడా పరిశుద్ధత ఉండాలి. వివాహంలో కూడా బాప్తిస్మం ఉండాలి. వివాహంలో లోబడి ఉండాలి. వివాహం విషయంలో, పెళ్లి కుమార్తె విషయంలో చక్కటి ప్రవర్తన ఉండాలి. చివరిగా యజమాన్ని గౌరవించేవారుగా అరే తురే ఒరే అని పిలవకూడదు. ఈరోజు ఫ్యాషన్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు మా ఆయన అని చెప్పారు ఒకప్పుడు తెలుగు వాళ్ళు. ఇప్పుడు మా ఆయన కూడా కాదు, ఏం చెప్తున్నారంటే సంటి లేడండి, కళ్యాణ్ లేడండి, రమేష్ లేడండి, సురేష్ లేడండి. ఈ సురేష్ ఎవరికి తెలియదు, ఈ సంటి ఎవరో తెలియదు. మా ఆయన లేడండి అని ఎవరు చెప్తా లేదు. ఆయన ఎవరు లేరని కొంతమంది కావాలని ఇంట్లో అరే తూరే అన్న వీళ్ళు కొద్దిగా స్పాట్ అనమాట. బయటకు వచ్చాక మాత్రం ఆయన లేరండి, ఇంట్లో మాత్రం అరే తూరే ఉంటది. బయటకు వచ్చాక రమేష్ కొద్దిగా అయినా పరువు కాపాడాలని ఏం చేస్తారంటే ఆయన లేడండి. ఇది మోస్తారు బెటర్. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే యజమానుడని పిలవాలంట. నీ కుటుంబాన్ని నీవు మాత్రమే కట్టుకోగలుగుతావు. యశోద అట్టి జ్ఞానంలో దేవుడికి అనుగ్రహించి ముందుకు నడిపించను గాక. వేసింది ఎవరు తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న ఆయన. మరి ఇంతమంది కనుక్కున్నప్పుడు ఇవన్నీ వాడుతున్నావు, కానీ యేసు ప్రభుని ఎందుకు నువ్వు కనుక్కోలేకపోతున్నావు? ఎందుకు యేసు ప్రభుని తెలుసుకోలేకపోతున్నావు? ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన వారిని మాత్రం తీసుకుపోతాడు. నువ్వు భూమి మీద విడిచిపెట్టబడ్డావంటే నీకు చాలా ఇబ్బంది. ఎందుకంటే వధువు సంగముగా ఆయన నిన్ను తీసుకుపోతున్నాడంట. పరిశుద్ధతను కలిగి ఉండాలి. వివాహంలో కూడా పరిశుద్ధత ఉండాలి. వివాహంలో కూడా బాప్తిస్మం ఉండాలి. వివాహంలో లోబడి ఉండాలి. వివాహం విషయంలో, పెళ్లి కుమార్తె విషయంలో చక్కటి ప్రవర్తన ఉండాలి. చివరిగా యజమాన్ని గౌరవించేవారుగా అరే తురే ఒరే అని పిలవకూడదు. ఈరోజు ఫ్యాషన్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు మా ఆయన అని చెప్పారు ఒకప్పుడు తెలుగు వాళ్ళు. ఇప్పుడు మా ఆయన కూడా కాదు, ఏం చెప్తున్నారంటే సంటి లేడండి, కళ్యాణ్ లేడండి, రమేష్ లేడండి, సురేష్ లేడండి. ఈ సురేష్ ఎవరికి తెలియదు, ఈ సంటి ఎవరో తెలియదు. మా ఆయన లేడండి అని ఎవరు చెప్తా లేదు. ఆయన ఎవరు లేరని కొంతమంది కావాలని ఇంట్లో అరే తూరే అన్న వీళ్ళు కొద్దిగా స్పాట్ అనమాట. బయటకు వచ్చాక మాత్రం ఆయన లేరండి, ఇంట్లో మాత్రం అరే తూరే ఉంటది. బయటకు వచ్చాక రమేష్ కొద్దిగా అయినా పరువు కాపాడాలని ఏం చేస్తారంటే ఆయన లేడండి. ఇది మోస్తారు బెటర్. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే యజమానుడని పిలవాలంట. నీ కుటుంబాన్ని నీవు మాత్రమే కట్టుకోగలుగుతావు. యశోద అట్టి జ్ఞానంలో దేవుడికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక.